హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నీట్ యూజీ 2024 కౌన్సిలింగ్కి సంబంధించి ఇప్పుడు వీడియో రికార్డ్ చేసే టైం వరకు అటు ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్కి సంబంధించి ఇటు స్టేట్ కోటా కౌన్సిలింగ్కి సంబంధించి ఏవేవైతే అప్డేట్స్ అండ్ రిమైండర్స్ ఉన్నాయో అవన్నీ కూడాను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రతి ఒక్క స్టూడెంట్ కూడాను వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో అన్ని అప్డేట్స్ అండ్ రిమైండర్స్ అయితే ఉంటాయి. సో మొదటగా ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్స్కి సంబంధించి మాట్లాడుకుందాము. సో ఇక్కడ మనకి వెటనరీ కౌన్సిలింగ్ ఉంది, ఆయుష్ కౌన్సిలింగ్ ఉంది, అదేవిధంగా ఎంబీబీఎస్ బీడీఎస్ కౌన్సిలింగ్ ఉంది. సో ఈ మూడింటి గురించి కూడాను 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దేని గురించి చెప్తున్నాను అనేది పైన హెడ్లైన్లో కూడా ఉంటుంది. సో దానికి సంబంధించి మాత్రమే అర్థం చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. సో ఇక మొదటి అప్డేట్ వచ్చేసి ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్కి సంబంధించి ఎంబీబీఎస్ బీడీఎస్ బీఎస్సీ నర్సింగ్ సెకండ్ రౌండ్ కౌన్సిలింగ్ ఉంది కదా, దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ అనేది మనకి 10th సెప్టెంబర్ వరకు ఉంది. 10th సెప్టెంబర్ రోజు మధ్యాహ్నం 12 గంటల వరకు మనం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. అలాగే చాయిస్ ఫిల్లింగ్ అంటే వెబ్ ఆప్షన్స్ ఉంటాయి కదా, అది 11:55 PM వరకు అయితే చేసుకోవచ్చు. సో ఇంకా మనకి వెబ్ ఆప్షన్ స్టార్ట్ అయినట్లు వెబ్సైట్లో అయితే అప్డేట్ చేయలేదు, చేయగానే మీకైతే అప్డేట్ చేస్తాను. సో ఇది ఇప్పుడు చెప్పిన షెడ్యూల్ ఏదైతే ఉందో ఇది ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ఎంబీబీఎస్ బీడీఎస్ బీఎస్సీ నర్సింగ్కి సంబంధించిందనమాట. ఇకపోతే ఎవరైతే స్టూడెంట్స్ ఫస్ట్ రౌండ్లో రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ చేశారో వాళ్ళు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఎవరైతే ఫస్ట్ రౌండ్లో రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ చేసుకోలేదో వాళ్ళు మాత్రం ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. సో ఇక రెండవ అప్డేట్ వచ్చేసి ఇది కూడా ఎంసీసీ కౌన్సిలింగ్కి సంబంధించింది. అంటే ఆల్ ఇండియా కోటా ఎంబీబీఎస్ బీడీఎస్ బీఎస్సీ నర్సింగ్ కౌన్సిలింగ్కి సంబంధించిందే. సో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకునే టైంలో వాళ్ళ డీటెయిల్స్ కానీ ఏదైనా మిస్టేక్స్ చేస్తారు కదా ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్కి సంబంధించి, అంటే ఎంసీసీ కౌన్సిలింగ్కి సంబంధించి, సో వాళ్ళు కానీ వాళ్ళ యొక్క అప్లికేషన్ని ఎడిట్ చేసుకోవాలి అంటే వన్ టైం ఎడిట్ ఆప్షన్ అయితే అవైలబుల్గా ఉంటుంది. సో ఈ ఎంసీసీ కౌన్సిలింగ్ వెబ్సైట్లోకి వెళ్ళి రిసెట్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ యూజ్ చేసి మీరైతే చేంజెస్ చేసుకోవచ్చు. సో ఇలా చేంజ్ చేసుకోవడానికి కూడా లాస్ట్ డేట్ అనేది 10th సెప్టెంబర్ మార్నింగ్ 10 గంటల వరకు ఉంటుంది. ఆలోపు మీరు మీ యొక్క రిజిస్ట్రేషన్లో ఏదైనా తప్పులు చేస్తే సరి చేసుకోవచ్చు. సో ఇకపోతే నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఆల్ ఇండియా కోటా ఆయుష్ కౌన్సిలింగ్కి సంబంధించిందనమాట. అయితే ఆల్ ఇండియా కోటా ఆయుష్ కౌన్సిలింగ్కి సంబంధించి రౌండ్ 1 ఫైనల్ అలాట్మెంట్స్ అయితే రిలీజ్ అయిపోయాయి. దానికి సంబంధించి రిపోర్టింగ్ అంటే ఎవరికైతే సీట్ వచ్చిందో వాళ్ళు కాలేజ్కి వెళ్ళి రిపోర్టింగ్ అవ్వడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 11th సెప్టెంబర్ ఈవినింగ్ 5 PM వరకు అయితే టైం ఉంది. అలాగా సీట్స్ వచ్చిన వాళ్ళు కాలేజ్కి వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. ఇకపోతే స్టేట్ కౌన్సిలింగ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా స్టేట్ కౌన్సిలింగ్లో ఆయుష్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదు, అయినప్పుడు నేనైతే అప్డేట్ చేస్తాను. సో ఇది ఆయుష్ కౌన్సిలింగ్ ఆల్ ఇండియా కోటాకి సంబంధించింది. సో ఇక నెక్స్ట్ అప్డేట్ కానీ చూసుకుంటే వెటనరీ కౌన్సిలింగ్కి సంబంధించింది. సో మనకి ఆల్ ఇండియా కోటాలో నీట్ మార్క్స్ ద్వారా వెటనరీ కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ అరౌండ్ మనకి 740 సీట్స్ ఆ విధంగా అయితే ఉంటాయి. దీనికి నీట్ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన స్టూడెంట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి రౌండ్ 1 షెడ్యూల్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఈ రోజు నుంచి. సో ఈ వెటనరీ కౌన్సిలింగ్కి సంబంధించి ఎవరైతే రౌండ్ 1లో పార్టిసిపేట్ అవ్వాలి అనుకుంటారో మీరు 9th సెప్టెంబర్ లోపు రిజిస్ట్రేషన్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక ఇది వెటనరీ కౌన్సిలింగ్కి సంబంధించిన అప్డేట్ అనమాట. సో ఇప్పటి వరకు చెప్పుకున్న అప్డేట్స్ అన్నీ కూడాను ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్స్కి సంబంధించినవి అనమాట. సో ఇప్పుడు చెప్పబోయే అప్డేట్స్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిలింగ్కి సంబంధించినవి. సో ఎవరైతే స్టూడెంట్స్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిలింగ్లో ఎంబీబీఎస్ బీడీఎస్ ఫ్రీ సీట్ కౌన్సిలింగ్లో పీడబ్ల్యూడీ కోటా కింద అప్లై చేసుకుని ఉంటారో సో ఆ పీడబ్ల్యూడీ కోటా కింద అప్లై చేసుకున్న స్టూడెంట్స్కి ఎగ్జామినేషన్ అంటే మెడికల్ అసెస్మెంట్ బోర్డు ముందుకి వెళ్ళాల్సి ఉంటుంది రీవెరిఫికేషన్ కోసం. సో అది కూడా అందరూ పీడబ్ల్యూడీ స్టూడెంట్స్ కాదు, కొంతమంది స్టూడెంట్స్ మాత్రమే. ఆ కొంతమంది స్టూడెంట్స్ ఎవరు, ఏ డేట్ రోజు వెళ్ళాల్సి ఉంటుంది, ఎక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది అనేది ఈరోజు డాక్టర్ NTRHS యూనివర్సిటీలో అఫీషియల్గా నోటీస్ అయితే ఇచ్చారు. ఆ నోటిఫికేషన్లో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఉన్నాయి, చెక్ చేసుకోవచ్చు. సో ఇదైతే నోటీస్ అనమాట ఈరోజు మనకి ఇచ్చారు.
సో ఎవరి స్టూడెంట్స్ నేమ్స్ అయితే ఈ లిస్ట్లో ఉన్నాయో అనక్షర్ 1 అనక్షర్ 2లో ఇచ్చారు స్టూడెంట్స్వి. సో ఎనీవేస్ పీడబ్ల్యూడీ కోటాలో అప్లై చేసుకున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో ఈ నోటీస్లో మీ నేమ్ ఉందా లేదా అనేది చూడండి. ఒకవేళ ఉన్నట్లయితే రీవెరిఫికేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో రీవెరిఫికేషన్ కోసం సెంటర్ వచ్చేసి సిల్వర్ జూబ్లీ బ్లాక్, సెకండ్ ఫ్లోర్, డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, విజయవాడ. సో ఇది వెన్యూ అనమాట మనకి. అండ్ ఎప్పుడు వెళ్ళాల్సి ఉంటుంది అంటే 9th సెప్టెంబర్ 10 AM ఆన్వర్డ్స్ నుంచి ఉంటుంది. సో ఆ టైంలోగా అక్కడికైతే మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ కూడాను, మీ యొక్క సర్టిఫికేట్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ కావచ్చు, లేదంటే పీడబ్ల్యూడీ కోటాకు సంబంధించిన సర్టిఫికేట్స్ కావచ్చు, అలాంగ్ విత్ 1 ఫోటో అయితే తీసుకొని అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు లిస్ట్ కూడా ఇక్కడ కింద ఉంది. సో నేనైతే డిస్ప్లే చేయట్లేదు. సో ఇక నెక్స్ట్ది కూడా వచ్చేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిలింగ్కి సంబంధించే. సో చాలామంది స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో బీసీఈకి సంబంధించి కానీ బీకి సంబంధించి కానీ సో మేము మైనారిటీ అనేది పెట్టాము, బట్ ప్రొవిజనల్ లిస్ట్లో మైనారిటీ అనేది లేదు అని చెప్తున్నారు. సో ఒకసారి మళ్ళీ డాక్టర్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ యూనివర్సిటీలో అఫీషియల్గా రిలీజ్ చేసిన ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ని అయితే డౌన్లోడ్ చేయండి. సో ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో మళ్ళీ ఒకసారి చెక్ చేయండి మీకు మైనారిటీ అనేది ఉందా లేదా అనేది. సో ఇక్కడైతే మీకు తెలుస్తుంది. సో ఇక నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఇది కూడా ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిలింగ్ ఎంబీబీఎస్ బీడీఎస్ ఫ్రీ సీట్ కోటాకి సంబంధించిందనమాట. సో రీసెంట్గా డాక్టర్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ వారు మనకి ఎవరెవరైతే స్టూడెంట్స్ ఈ ఫ్రీ సీట్ కౌన్సిలింగ్కి అప్లై చేసుకున్నారో వాళ్ళ యొక్క ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఇచ్చారు. అండ్ అదేవిధంగా సో ఎవరైతే స్టూడెంట్స్ డాక్యుమెంట్స్ ఇంకా అప్లోడ్ చేయలేదో వాళ్ళ లిస్ట్ ఇచ్చారు. అండ్ నాట్ ఎలిజిబుల్ లిస్ట్ ఇచ్చారు. అండ్ దీంతో పాటుగా అప్లికేషన్ ప్రాసెస్ని కంప్లీట్ చేయని వాళ్ళ లిస్ట్ని ఇచ్చారు. మొత్తంగా 4 లిస్టులు అయితే మనకి ఇచ్చారు. సో ఈ 4 లిస్టులలో ఎవరికైనా గ్రీవియన్స్ సబ్మిట్ చేయాలన్నా లేదంటే డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలన్నా సో మనకి కొంత టైం అయితే ఇచ్చారు కదా. సో ఆ టైంని ఇప్పుడు ఎక్స్టెండ్ చేశారనమాట. అండ్ అదేవిధంగా వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం కోసం కూడా టైంని అయితే ఎక్స్టెండ్ చేశారు. సో ఇప్పుడు చూడొచ్చు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిలింగ్కి సంబంధించి ఎంబీబీఎస్ బీడీఎస్ ఫ్రీ సీట్ కోటాకి సంబంధించి సో మీరు గ్రీవియన్స్ని సబ్మిట్ చేయడం కోసమైనా లేదంటే డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయడం కోసమైనా కానీ 9th సెప్టెంబర్ మధ్యాహ్నం 2 గంటల వరకు టైంని అయితే ఎక్స్టెండ్ చేశారు. సో ఈ డేట్ అండ్ టైంలోగా మీరు గ్రీవియన్స్ని కానీ డాక్యుమెంట్స్ అప్లోడ్ని కానీ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్లో మనకి వెబ్ ఆప్షన్స్ అనేది స్టార్ట్ అయ్యాయి కదా ఈ ఫ్రీ సీట్ కోటా కౌన్సిలింగ్కి సంబంధించి. సో దానికి సంబంధించి కూడా డేట్ అనేది ఎక్స్టెండ్ చేశారు. సో వెబ్ ఆప్షన్స్ అనేది మనం 10th సెప్టెంబర్ మధ్యాహ్నం 2 గంటల వరకు పెట్టుకోవచ్చు. సో ఆ డేట్ అండ్ టైం పీరియడ్లోగా వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇవైతే ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిలింగ్కి సంబంధించిన అప్డేట్స్ అనమాట. ఇకపోతే తెలంగాణ స్టేట్ కౌన్సిలింగ్ గురించి అప్డేట్స్ ఉన్నాయని అడుగుతున్నారు. ప్రజెంట్ ఇప్పటి వరకు అయితే కూడాను ఎటువంటి అఫీషియల్ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అవ్వలేదు. ఏమైనా అయితే మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు చెప్పిన అప్డేట్స్కి సంబంధించి అన్ని వెబ్సైట్ లింక్స్ కూడాను డిస్క్రిప్షన్లో ఉంటాయి. అండ్ మన వాట్సాప్ గ్రూప్ ఏదైతే ఉందో దాంట్లో ఎప్పటికప్పుడు వెబ్సైట్స్ ఏంటి, కట్ ఆఫ్స్ ఏంటి, అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అన్న మెసేజెస్ పెడుతూనే ఉన్నాను అండ్ అప్డేట్ కూడా చేస్తూనే ఉన్నాను. సో ప్రతి ఒక్క స్టూడెంట్ కూడాను గ్రూప్ని రోజుకు 1-2 సార్లు చూడడానికి అయితే ప్రయత్నించండి. సో ప్రతి ఒక్క అప్డేట్ని కూడా అందులో మీకు ఇవ్వడం జరుగుతుంది. సో వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.